వంశంలో చుట్టిన వరుడికిచ్చి వివాహం చేయగలందరూ దైవజ్ఞులు, పెద్దలు, పండితులు, పురోహితులు సిద్ధాంతం నేర్చేటువంటి ఈ ముహూర్తాన్ని వాళ్ళందరినీ మతం చేద్దామని ఈ తమ్ముడు చేతులు పెట్టారయ్యా. కన్యా ఇటువంటి కన్యలు స్వీకరించవయ్యా, వాళ్ళందరికీ ఆనందకరమైన దాంపత్యాన్ని అందిస్తామని ఆశిస్తున్నానయ్యా. వేడు ఉప్పొంగిపోయి నీకు ఎటువంటి భయపడలేదు, నిరభ్యంతరంగా నీ కన్య నాకు ఇచ్చి నా వంశాన్ని చెప్తాను నేను. నాది కూడా మాత్రమైన వంశం అయ్యా. నా తమ్ముడు కూడా అల్లాముద్దిగా పెంచావు. నా తమ్ముడు అల్లేటోళ్ళేవాడు కాదు, ఆనందకరమైన ఉండేవాడు. మంచి నడవడితో మంచి విద్యాబుద్ధులతో పెంచారు నా తమ్ముడు కూడా. ఎటువంటి వంశంలో తెచ్చాడో తెలుసా? నాగేశ్వర మీ నాన్నగారు తండ్రి పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోపరాంతేశో భవతో నాగేశ్వర గోత్రోద్భవస్య మీ నాన్నగారు పేరు రమణస్య పుత్ర రమణేనా రమణస్య పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోపరాంతేశో భవతో నాగేశ్వర గోత్రోద్భవస్య నామచంద్రరావు మహావిష్ణు స్వరూపస్య నామచంద్రరావు నామధేయస్య వరాయః. నువ్వు భయపడకయ్యా, నాది కూడా మాత్రమే నాగల గోత్రమే, కానీ సాంస్కృతిక పరంగా నాగేశ్వర గోత్రం ఉచ్చరింపబడుతుంది కాబట్టి ఆ వంశంలో వచ్చేటువంటి అచ్చెన్నాయుడు గారి యొక్క మనవడు, సూర్యనారాయణ గారి యొక్క మనవడు, రమణ గారి పుత్రుడైనటువంటి విష్ణుమూర్తితో సమానంగా మంచి నడవడితో మంచి విద్యాబుద్ధులతో వినయ విధేయంతో సంస్కారంతో పెంచారు. కన్యాదానంతో సంప్రదాయమో నమ పిత్రోనం ఈ నాతో రుణం తీర్చుకున్నాం. ఆడపిల్లలు కలపడం ఇప్పుడు పిలుస్తారు పిత్రోనం చాలా ఏదో సమయే. ఇక్కడ 16 రకాల దానాలు చేయమన్నాడు. ఎందుకో తెలుసా? విష్ణుమూర్తి 16 రకాల దానాలు చేస్తే దాన ఫలితాన్ని నీ పెద్దలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు పిలిపిస్తారు. పోష్మాండ సహిత చంద్రదానాంచే గుమ్మడి పండు గంధం చెక్క వాడే కానీ గుమ్మడి పండు గంధం చెక్క వాళ్ళు ఎందుకో తెలుసా? గుమ్మడి పండు లక్ష్మీదేవి, గంధం చెక్క నారాయణుడు. వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణ వర్ధిల్లాలని అల్లుగా వీళ్ళిద్దరు లక్ష్మీనారాయణ వర్ధిల్లి చూసి ఆనందించాలనే ఉద్దేశంతో పోష్మాండ సహిత చంద్రదానాంచే అనిచ్చి ద్వితీయం చేయవ సత్సంతాన సాధున్యా సత్సంతాన సాధున్యా ఒక్క చొక్క సత్సంతాన సాధున్యార్థం నాలుగేళ్ల దానాంచగలిసి ఎందుకు అప్పుడు ఇస్తారు తెలుసా? మీరు వివాహం అయిన తర్వాత మంచి సంతానాన్ని పొంది కౌరవులా 100 మందితో మాండవులాగా 5 అంటే వంశోత్తారు ఒక్కరు చాలా ఆరోగ్యంగా మగైనా అటువంటి సంతానాన్ని పొంది ఆరోగ్యకరంగా వారు తెలుతారనే ఉద్దేశంతో నాలుగేళ్ల దానాంచగలిసి తీసుకెళ్ళకపోతే యశోకీర్తి సమృద్ధ్యర్థం అని పలికారా? యశోకీర్తి సమృద్ధ్యర్థం కదలి బలదానాంచగలిసి ఎందుకు ఇస్తారు? చూసి ఎందుకు ఇస్తారో తెలుసా? అరటిపల్లి గారు ఎందుకు ఇస్తారు? కీర్తి ప్రతిష్టల గుర్తు. మీరు వివాహం అయిన తర్వాత అలా ఆ ఊళ్ళో మేళ కొన్నాం, ఈ ఊళ్ళో మేళ కొన్నాం, పాటలు దొడ్లు కొన్నాం, రోడ్డు హైవే పక్కన భూములన్నీ మేమే కొనిసాం, అవన్నీ మాకు అక్కర్లేదయ్యా. మీరిద్దరూ కూడా పావని తిరుగుతూ ఉంటా. ఎంత చూడముచ్చలు జంటరా, ఎంత అన్యోన్యంగా ఉన్నారా, ఎంత కీర్తివంతులే తిరుగుతున్నారని ఆశిస్తున్నారు. అందుకు ఇస్తున్నారు అరటిపల్లి గల కీర్తిని గుర్తు అరటిపడ్డాం. యశో కీర్తి సమృద్ధ్యర్థం కదలి బలదానాంచగలిసి నిరంతర ఆధ్యాత్మిక విచంతనాభోసి చేద్దాము కొడదాం. మళ్ళీ అందరూ ఆధ్యాత్మిక విచంతనాభోసి చేద్దాం. ఎందుకు బెల్లం పొందిస్తామో తెలుసా? బెల్లం పొందిన ఆధ్యాత్మిక విచంతన గుర్తు దైవ చింతన. ఏ మనిషికి అయితే దైవ చింతన ఉంటుందో వారికి పాపభేదం ఉంటుంది. ఇది తప్పు వాళ్ళు ఒప్పుకునేటువంటి జ్ఞానం కలిగిన సంస్కారంతో జీవిస్తారు. కాబట్టి మీరిద్దరూ కూడా తీపి మనస్సులే మంచి మనస్సుతో ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళు తెలుతారనే ఉద్దేశంతో గోదానాంచగలిసి ఏదో సమయ గోదాన భూదాన హిరణ్యదాన అన్నదాన వస్త్రదాన సాంపుర్యాలతో రూపొందించి సమస్తదాన సాంపుర్యాలతో సమస్తదాన సాంపుర్యాలతో హరిహరియంతో సంప్రదే నమో నమః సమస్తదాన సాధించి అర్పడించి
సమస్తదాన సమర్పణ్యార్థం పరిమితిని ఇచ్చి పరిమితిరణ్యం సంప్రదే నమో నమః ఏతస్సవి సువర్ణ చంద్రమాదాయ అందరికి పంచేవమ్మా రామ కళ్యాణం కానీ ఏ కళ్యాణం శివ కళ్యాణం చూస్తే బంగారం కోడి వేస్తారు దేవదేవుల కింద ఆ బంగారం కోడి కింద వాళ్ళు సృష్టిని పరిపాలిస్తున్నారు. అలాగే మీరు కూడా ఒకే మార్గం నిలబడి ఒకే మార్గం నడిచి అన్యోన్య దంపతులుగా వాళ్ళు తిరుగుతారు ఉద్దేశంతో సువర్ణ చంద్రమాదాయ బంగారం కొలిగించిన స్థితిలో మేము లేవు. కాబట్టి ఈ కొత్త కొలిగే బంగారం కొడుకు అనుకో ఇద్దరు తెలుసు రామచంద్ర నువ్వు తెలుసు